వెల్కమ్ టు కీ కలర్స్. వార్ టు ఫీవర్ బాలీవుడ్ ని కమ్మేసింది. తారక్ హృతిక్ పోటా పోటీగా చేసిన డాన్స్ నెంబర్ టీజర్ సలాం అంటూ హీట్ పెంచుతోంది. తారక్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయనంత రేంజ్ లో డాన్స్ చేశాడు అనిపిస్తోంది. డాన్స్ ఒకటేనా? కేవలం తారక్కి మాత్రమే సాధ్యమైన స్పెషాలిటీస్ ఇంకేమున్నాయి? వార్ 2 తో ఒక్కసారిగా వోల్టేజ్ పెంచే ఆ అట్రాక్షన్స్ స్పెషల్ గా మీకోసం మన కీ కలర్స్ లో. దిస్ ఈస్ కీ కలర్స్ ఫర్ యూ. తారక్ ని చూస్తే చాలా మందికి గుర్తొచ్చే ఫీలింగ్, స్పెషాలిటీ ఒక్కటే, ఇంటెన్సిటీ. తారక్ ని తెర మీద చూస్తే నటించినట్టుగా కాకుండా జీవించినట్టుగా క్యారెక్టర్ ని ఓన్ చేసుకునే తీరు ఇంకెవ్వరికి సాధ్యం కాదేమో అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా క్లోజ్అప్ ఫ్రేమ్స్ లో ఎదుటి నటులతో ఫేస్ ఆఫ్ పడినట్టు ఈ ఇంటెన్సిటీ ప్రత్యేకంగా కనబడుతుంది. RRR లో పులితో నటించిన సీన్స్ గానీ, రామ్ చరణ్ తో ఎదురెదురుగా నటించిన సీరియస్ సీన్స్ ఆల్రెడీ చూసాం. ఇప్పుడు వార్ 2 లో హృతిక్ తో ఫేస్ ఆఫ్ సన్నివేశాల్లో ఇదే అసలు హైలైట్ అవుతోంది. చూసారుగా, వార్ సినిమాలో హృతిక్ టైగర్ పోటాపోటీగా డాన్సులు చేసిన, బాడీ పికప్ చూపించిన, నటనలో మాత్రం టైగర్ షాక్ తేలిపోయాడు అనేది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడు యంగ్ టైగర్ మాత్రం హృతిక్ కి పోటీగా, ఇంకా చెప్పాలంటే హృతిక్ ని మించి అద్దరగొట్టేశాడు అనిపిస్తోంది. ఇదే వార్ 2 ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే అట్రాక్టివ్ కాన్ఫ్లిక్ట్. ఎన్టీఆర్ ఇంటెన్సిటీ ఫేస్ లోనే కాదు, నటనలోనే కాదు, వాయిస్ లో కూడా కనిపిస్తుంది, అదే వినిపిస్తుంది. గంభీరంగా, డీప్ గా, ఇన్వాల్వింగ్ గా చెప్పే డైలాగ్ అతి కొద్ది మందిలో ఎన్టీఆర్ ఒకరు. బహుశా తన జనరేషన్ హీరోల్లో ఎన్టీఆర్ కి మాత్రమే ఉన్న స్పెషాలిటీ ఇది. అరవింద సమేతలో ఫోన్ లో ప్రత్యర్థికి వార్నింగ్ ఇచ్చేటప్పుడు చూసాం ఈ సీన్. చివరికి మీరు కోరుకునేది కూడా చావే. ఇప్పుడు వార్ 2 ట్రైలర్ లో కూడా ఇలా డెప్త్ కనిపించేసరికి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎవ్వరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. డాన్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీ తరువాత తారక్ కి ఉండే మరో స్పెషాలిటీ హై ఎనర్జీ. RRR లాంటి సినిమాల్లో అడవి మృగాలతో దాడి చేసిన సీన్ లో తారక్ ఎనర్జీ ఆడియన్స్ ని స్పెల్ బౌండ్ అయ్యేలా చేసింది. వార్ 2 లో కూడా ఇలాంటి ఓల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్లు 3 ఉన్నాయని యూనిట్ ఆల్రెడీ ఫీలర్స్ ఇస్తోంది. అందుకే ఈసారి సినిమా డ్యూరేషన్ వార్ తో పోలిస్తే మరో 30 నిమిషాలు పెరిగింది కూడా. మంచి చెడు ప్రతి గీతని ఆలోచించకుండా దాటేస్తాను. అంటే ఈ లెక్కన తెలుగు వాళ్ళకే కాదు, ఇండియా అంతటా తారక్ రేంజ్ కింగ్ సైజ్ లో కనిపించబోతోంది అన్నమాట. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. మరి ఎన్టీఆర్ లో మీకు స్పెషల్ గా అనిపించే క్వాలిటీ ఏంటి? వార్ 2 మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నాకు చెప్పేసేయండి, కమెంట్స్ లో షేర్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.